అనగనగా రేపల్లె అనే ఒక పల్లెటూరు ఉండేది. ఊరు మొత్తం పచ్చని పంట పొలాలతో చాలా అందంగా ఉండేది. ఆ ఊరిలో ఒక చెరువు పక్కన ఉన్న పొదళ్లలో ఒక తల్లి బాతు తన గుడ్లను పొదుగుతుంది. కొద్ది కాలానికి గుడ్లనుంచి టప్ టప్ అని చిట్టి, ముద్దులొలికే బాతు పిల్లలు బయటికి వచ్చాయి. అయినా ఆ బాతుకు పొదిగే పని పూర్తి కాలేదు. ఎందుకంటే ఒక గుడ్డు మాత్రం చిట్లకుండా ఉండిపోయింది. అయితే ఆ ఒక్క గుడ్డు మిగిలిన గుడ్లకంటే కొంచెం పెద్దదిగా కూడా ఉంది. అందువలన బాతు మళ్లీ దానిపైన కూర్చుంది. ఇంతలో ఒక ముసలిబాతు అటుగా వెళ్తూ ఈ తల్లి బాతుతో ఇలా అన్నాది. పిల్లలతో సహా చెరువులోకి వెళ్లి ఈదకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నావ్? ఒకటి తప్ప మిగిలిన గుడ్లు అన్ని పొదగబడ్డాయి. ఆ ఒక్క గుడ్డు గురించి ఎదురుచూస్తున్నా. ఏది? నన్ను చూడనివ్వు. హా చూడు. ఇది మిగిలిన గుడ్లకంటే పెద్దగా ఉంది. బాతు గుడ్డు కాదనిపిస్తుంది. బహుశా టర్కీ కోడి గుడ్డు అయుండవచ్చు. నేనొకసారి ఇలాగే మోసపోయి టర్కీ కోడి పిల్లల్ని పొదిగాను. నేను ఎంత బతిమాలినా అవి నీటికేసి రానేలేదు. నా మాట విని ఆ గుడ్డును అక్కడే వదిలేసి నీ పిల్లల్ని తీసుకుపోయి ఈదించు. ఇన్నాళ్ళు పొదిగాను కనుక ఇంకొక 2 రోజులు పొదిగి చూస్తా. అయితే నీ ఇష్టం అంటూ ముసలిబాతు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ మిగిలిన గుడ్డులోనుంచి కూడా టప్ టప్ మని గుడ్డును పగలకొట్టుకుంటూ ఒక అందవిహీనమున్న ఒక పెద్ద బాతు పిల్ల బయటికి వచ్చింది. దానిని చూసిన బాతు ఆశ్చర్యంకి గురయి, ఈ పిల్ల బహుశా టర్కీ కోడిది అయి ఉండవచ్చు. నీటిలో తోస్తే నిజం అదే బయటపడతాది అని అనుకుంది తల్లిబాతు. తల్లిబాతు బక్ బక్ అని పెద్ద చప్పుడుతో చెరువులోకి దూకింది. తర్వాత బాతు పిల్లలు అన్నీ ఒక్కటిగా నీటిలోకి దూకి, మునిగి, మళ్లీ తేలాయి. ఇలా అన్నీ ఈదసాగాయి. అందవిహీనగమున్న ఆ బాతు పిల్ల కూడా వాటితో పాటు ఈదసాగింది. దీనితో తల్లి బాతుకి ఉన్న అనుమానం పోయి, ఇది నా బిడ్డనే, టర్కీ కోడి కానేకాదు అని అనుకుంది. ఈదటం అయిన తరువాత తల్లిబాతు తన పిల్లలు అన్నిటినీ వెంటబెట్టుకుని బాతుల గుంపు ఉండే ప్రదేశానికి తీసుకొని వెళ్ళింది. అక్కడ ఉన్న మిగిలిన బాతులన్నీ ఈ అందవిహీనంగా ఉన్న బాతు పిల్లని చూసి, ఛీ ఛీ, ఇదేం బాతు పిల్ల, ఇంత అందవిహీనంగా ఉంది అని హేళన చేశాయి. ఆ మాటలకి బాతు పిల్ల చాలా బాధపడింది. అలా రోజులు గడిచేకొద్దీ బాతు పిల్ల బాధ ఇంకా ఎక్కువ అయింది కాని తగ్గలేదు. ఆఖరికి తల్లి బాతుకూడా, నిన్ను ఏ పిల్లి అయినా పట్టుకుపోయిన బాగుండేది. నువ్వు ఈ పిల్లలకి దూరంగా వెళ్ళు అని అనడంతో పిల్లబాతు మనసు ఇంకా విరిగిపోయింది. ఇంకా తాను అక్కడ ఉండకూడదు అనుకోని బాతు గుంపును వదిలి బయటకి వచ్చింది. అలా వెళ్తూ వెళ్తూ చివరికి తాను అడవిలోకి వెళ్ళింది. అలా ఫ్లమింగో పక్షులు ఉండే ప్రదేశాన్ని చేరుకుంది. అక్కడ తనకంటూ ఉండడానికి ఒక చోటుని చూసుకుంది. అయితే ఈ బాతుపిల్ల మోహాన్ని చూసి ఆ ఫ్లమింగో పక్షులు సైతం హేళన చేశాయి. కాని బాతుపిల్ల ఆ మాటలని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంది. కొన్ని రోజులకి ఫ్లమింగో పక్షులని వేటాడ్డానికి కొంతమంది వేటగాళ్లు అడవికి వచ్చారు. తుపాకులతో ఆ ప్రదేశం మొత్తాన్ని చుట్టుముట్టి తుపాకులు పేల్చసాగారు. చాలా ఫ్లమింగో పక్షులు ఈ వేటకి బలి అయ్యి ఆ ప్రదేశం మొత్తం రక్తంతో తడిచి ఎర్రగా మారిపోయింది. కొద్దిసేపటికి వేట కుక్కలు వచ్చి చనిపోయిన ఫ్లమింగో పక్షులను తీసుకొని పోతున్నాయి. ఇది ఇలా ఉండగా బాతుపిల్ల భయపడుతూ తన ప్రాణం కాపాడుకోవడానికి పక్కనే ఉన్న పొదళ్లలో దాక్కుంది. ఇంతలో ఒక వేటకుక్క బాతు ఉన్న చోటికి వచ్చి బాతుని చూసి కూడా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. తన అందవిహీనం వల్లనే కుక్క తనని పట్టుకోలేదు, అదే తనని కాపాడింది అని అనుకోని వేటగాళ్లు తిరిగి వెళ్లే వరకు పొదళ్లలోనే దాక్కుంది. కొద్దిసేపటికి తుపాకుల శబ్దం వినిపించడం ఆగిపోయింది. వెంటనే బాతు
ఒక్కసారిగా అక్కడనుంచి ఎగిరిపోయింది. అలా వెళ్తూ బాతు ఒక గుంట నక్క కంటపడింది. నక్క దానిని చాలా దూరం వరకు వెంబడించింది. అటుగా వెళ్తున్న ఒక రైతు ఇది గమనించి బాతును నక్క బారినుంచి కాపాడి తన ఇంటికి తీసుకొని పోయాడు. రైతు భార్య బాతుని చూసి ఇది పెట్టె గుడ్లను తినవచ్చు కదా అని చాలా సంతోషించింది. అలా ఎన్ని రోజులు గడిచినా బాతు గుడ్లు పెట్టకపోయేసరికి రైతు భార్యకి కోపం వచ్చి బాతును చంపి తిందామనుకుంది. రైతు భార్య బాతుని పట్టుకోగానే బాతు ప్రాణభయంతో అక్కడనుంచి పారిపోయింది. అలా వెళ్తూ ఒక కొలనుకి చేరుకుంది. అక్కడ ఉన్న మిగిలిన పక్షులు దానిని చాలా తక్కువగా చూశాయి. దీని అంతటికీ కారణం తన అందవిహీనం అని చాలా బాధపడింది. అలా శీతాకాలం వచ్చేసరికి బాతు కష్టాలు రెట్టింపు అయ్యాయి. కొలనులో ఉన్న నీరు మొత్తం గడ్డకట్టుకుపోయింది. ఇంకా బాతు చేసేది ఏమీ లేక చలినుంచి తప్పించుకోవడానికి కొలనుకు దగ్గరలో ఉన్న పొదళ్లలో తలదాల్చుకుంది. అక్కడే దొరికింది తిని ఎవరికి కనిపించకుండా తన జీవనం సాగించింది. కొంతకాలానికి శీతాకాలం ముగిసి వసంత ఋతువు మొదలయింది. అప్పుడే చిగురించిన పువ్వులు ఆకులతో ఆ ప్రదేశం అంతా రమ్యంగా ఉంది. చెట్లమీద పక్షులు గొంతులెత్తి చాలా శ్రవ్యంగా కూయసాగాయి. అప్పుడు బాతు రెక్కలనాడిస్తూ గాలిలోకి లేచింది. దాని రెక్కలు చాలా పెద్దవిగానూ చాలా బలంగానూ ఉన్నాయి. అది అలా ఎగిరి ఒక అందమైన తోటను చేరుకుంది. అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు, అందమైన పొదళ్ళు ఉన్నాయి. పక్కనే ఒక పెద్ద చెరువు కూడా ఉంది. ఆ చెరువులో తెల్లగా చాలా అందంగా ఉన్న 3 తెల్ల హంసలను చూస్తూ ఉండిపోయింది. వాటి అందానికి ముగ్ధురాలు అయిన బాతు వచ్చే జన్మలో అయినా హంసలా అందంగా పుట్టాలి అని అనుకోని నీటిలో దూకి చనిపోవడానికి సిద్ధం అయింది. నీటిలో దూకిన తరువాత తన ప్రతిబింబం చూసి బాతు చాలా ఆశ్చర్యపోయింది. తాను కూడా హంసలా చాలా అందంగా మారిపోయింది. దాని ఆనందం వర్ణనాతీతం. మిగిలిన హంసలు దానిని చుట్టుముట్టి తమలో ఒకటిగా కలుపుకున్నాయి. ఇంతలో కొంతమంది పిల్లలు తోటలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లు కొత్తగా వచ్చిన హంసని చూస్తూ కేకలు పెడుతూ చప్పట్లు కొడుతూ తమ తల్లిదండ్రులతో కొత్తగా ఇంకొక హంస వచ్చింది, అది మిగిలిన హంసల కంటే చాలా అందంగా ఉంది అని అన్నారు. ఎప్పుడు తనని తిట్టుకోవడం తప్ప మెచ్చుకోవడం ఎరుగని హంస ఆ పిల్లల మాటలకి చాలా ఆనందపడింది. అలా హంస తన జీవితాన్ని ఆ మిగిలిన హంసలతో కలిసి చాలా ఆనందంగా జీవించింది.